ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। ओम की इस मधुर ध्वनि से किया परिवर्तन। प्रेम शांति सिखा के बदला सभी का जीवन। आदि देव प्रजापिता श्री, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। सोहनी सूरत मोहनी मूरत, ज्ञान के मोती। भव्य मुख पर चंद्रमासी, चमकती ज्योति। दिव्य दर्शन दिव्य वाणी, बोलते ध्वनियों। मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। विश्व में थी पाप की जब घटा छाई, तब विभूति आप जैसी धरती पे आई। एक तार में बंध के सारे, बोलते ध्वनियों। मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। से शिव बाबा पधारे, ओम 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 शांति। गुड మార్నింగ్। ఈరోజు బాబా మనకు ఈ వాణిలో బాగా యోగ అభ్యాసం చేసానికి చెప్తారు. ఎప్పుడు ఆత్మాభిమాని అయ్యి ఉండేదానికి ఎక్కువగా అభ్యాసం చేయాలి. బాబా చెప్తారు, మీఠే బచ్చే
अंतर्मुखी हो, याद का अभ्यास करो, चेक करो कि आत्मा अभिमानी और परमात्मा अभिमानी कितना समय रहते हैं. బాగా చెప్తారు. మధురమైన బిడ్డలు అంతర్ముఖి అయ్యేసి మీరు అభ్యాసం చేస్తూ ఉండండి. తలంపున యాత్ర అది అభ్యాసం చేయండి. లోపల సదా చెక్ చేస్తూ ఉండండి ఎంతవరకు ఆత్మ అభిమాని మరి పరమాత్మ అభిమాని స్థితి ఉండేది, ఎంత సమయం ఇది ఉంటుంది చెక్ చేసుకోండి. మళ్ళీ ప్రశ్న అడుగుతారు బాబా, जो बच्चे एकांत में जाकर आत्मा अभिमानी बनने की प्रैक्टिस करते हैं उनकी निशानी क्या होंगी. బాబా అడుగుతారు, ఎవరు బిడ్డలు ఏకాంతలో పోయి ఆత్మ అభిమాని అయ్యేదానికి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, వాళ్ళ నిశాని ఏముంటుంది. आंसर, उनके मुख से कभी उल्टा सुल्टा बोल नहीं निकलेगा. వాళ్ళ నోటి నుంచి ఎప్పుడు తప్పుగా మాటలు రాదు, ఉల్టా సుల్టా మాటలు. ఎవరు ఆత్మాభిమాని స్థితి ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు భాయి భాయి కా आपस में बहुत लव होगा, सदा क्षीर खंड होकर रहेंगे. 3 पॉइंट, धारणा बहुत अच्छी होगी, उनसे कोई विकर्म नहीं होगा. 4 पॉइंट, उनकी दृष्टि बहुत मीठी होगी, कभी देह अभिमान नहीं आए. 5th पॉइंट, कोई को भी दुख नहीं देंगे. అంటే ఎవరు ఆత్మాభిమాని స్థితిని అభ్యాసం చేస్తూ ఉంటారు వాళ్ళ మొదటి నిశాని ఏమంటే వాళ్ళ నోటి నుంచి ఎప్పుడు అపశబ్దాలు రాదు. 2వ పాయింట్ ఏమంటే వాళ్ళు ఎప్పుడూ భాయి భాయి ఆత్మాభిమాని అయి ఆత్మని చూసానికి చాలా ప్రాక్టీస్ చేస్తారు. ఆత్మ పైన ప్రీతి ఉంటుంది, క్షీరకాండ్ లాగా ఉంటారు, అంటే పాలు చక్కెరలాగా చేరి ఉంటారు, ఎప్పుడు జగడాలు వేరు. ధారణ చాలా బాగా చేసుకుంటారు, వాళ్ళు ఏ ప్రకారమైన వికర్మం చేయరు. మరి 4వ పాయింట్ ఏమంటే వాళ్ళ దృష్టి చాలా మధురంగా ఉంటుంది, ఎప్పుడు దేహ అభిమానులా రారు. 5వ పాయింట్ ఏమంటే వాళ్ళు ఎప్పుడు ఎవరికి దుఃఖం ఏరు. మరి వాణిలో బాగా చెప్తారు, ఓం శాంతి. रूहानी बच्चों प्रति सिर्फ रूह कहेंगे तो फिर जीव निकल जाता है, इसलिए रूहानी बच्चों प्रति रूहानी बाप समझाते हैं. अपने को आत्मा समझना है. हम आत्माओं को बाप से ये नॉलेज मिलती है, बच्चों को देही अभिमानी हो रहना है. ఓం శాంతి. బాబా ఆత్మిక బిడ్డల కోసరం చెప్తారు. ఊరికే ఆత్మ అంటే వాళ్ళకు అర్థం జీవి కూడా లేదు, జీవి లేనిదే ఆత్మ. సో ఇప్పుడు జీవాత్మ అంటే ఆత్మిక బిడ్డలు. ఆత్మిక బిడ్డలకు ఆత్మిక తండ్రి నేర్పిస్తారు, చెప్తారు సదా ఆత్మను అనుకొని ఉండండి. నేను ఆత్మ తండ్రి దగ్గర ఉండి నాకు ఈ జ్ఞానం దొరికింది అట్లానే అనుభవం చేయండి. బిడ్డలు ఎప్పుడూ దేహీ అభిమానిగా ఉండేదానికి అభ్యాసం చేయండి. తండ్రి వచ్చినారు దేనికి? బిడ్డలందరినీ వాపస్ ఇంటికి పిలుచుకొని పోయేదానికోసమే బాబా వచ్చినారు. వాళ్ళు సత్యయుగంలో మనం ఆత్మ అభిమాని అయ్యేసి ఉంటాం, అయితే పరమాత్మ అభిమానిగా అక్కడ ఉండం. ఇక్కడ మరి సంగమ యుగంలో ఆత్మ అభిమానిని అవుతాం, మరి పరమాత్మ అభిమాని కూడా అవుతాం. అంటే మనం తండ్రి బిడ్డలు అయినాం. ఇప్పుడు ఆత్మని పరమాత్మ బిడ్డ అయింది. ఇప్పుడు ఇక్కడ మరి సత్యయుగానికి చాలా తేడా ఉంది. ఇక్కడ సంగమ యుగంలో మనం చదువుతాం, సత్యయుగంలో చదివే మాట ఉండదు. ఈ విషయాలంతా ఇక్కడే చదివేది మనం. సో ఇక్కడ ప్రతి ఒక్కరూ స్వయంన ఆత్మని అనుకుని ఇట్లా అనుకోవాలి, శివబాబా మనకు చదివిస్తున్నారు అట్లా అని. నేను ఆత్మ నాకు చదివించేది శివబాబా అట్లా అని ఈ నిశ్చయంతో వినాలి. ఈ నిశ్చయంతో అన్ని ధారణ చేసుకోవాలి, బాగా ధారణ అవుతుంది.
ఇది సంఘంలోనే జరుగుతుంది. ఆత్మాభిమాని అవుతూ ఉంటాం. ఈ స్థితిలో సదా ఉండాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. బాగా ప్రయత్నం చేయాలి. వినేదానికి చాలా సహజంగా ఉంది, కానీ దాని అభ్యాసం చేయాలి. బిడ్డలు ఇదే అనుభవం అందరికీ కూడా చెప్పాలి. ఎట్లా నేను ఆత్మాభిమాని అయినాను, వేరే వాళ్ళకి కూడా సహజంగా ఈ విషయాలంతా చెప్పాలి. तो बाप कहते हम कैसे अपने को आत्मा और दूसरों को भी आत्मा समझ बात करते हैं. बाप कहते हैं मैं बल इस शरीर में हूँ, परंतु मेरी ये असल की ప్రాక్టీస్ హే. అంటే ఈ బిడ్డల అనుభవం వింటారు బాబా దగ్గర. బాబా చెప్తారు ఎట్లా నేను స్వయం ఆత్మాభిమాని అయ్యి బిడ్డల్ని ఆత్మని అనుకొని మాట్లాడతాను. అయితే శివ బాబాకు ఇది ప్రాక్టీస్ ఏంటంటే ఉండేదే ఆత్మ, శరీరం లేదు బాబాకు. ఎప్పుడూ ఆత్మాభిమానిగా ఉంటారు. तो बाबा को बाप कहते हैं मैं बल इस शरीर में हूँ, परंतु मेरी ये असल की प्रैक्टिस है. मैं बच्चों को आत्मा ही समझता हूँ. బిడ్డల్ని ఎప్పుడు ఆత్మనే అనుకొని బాబా చూస్తారు. శరీరంలో అవతరణ అయినా కూడా బాబా ఆత్మాభిమాని అయితే ఉంటారు. అంటే బిడ్డలను కూడా ఆత్మనే చూస్తారు బాబా. మనం కూడా ఆ విధంగానే ప్రాక్టీస్ చేయాలి. అందరినీ ఆత్మాభిమానిలో ఉండి చూసేదానికోసం. సో ఆత్మకే కదా చదివిస్తున్నారు. బాబా చెప్తారు నేను చదివించేదే ఆత్మ. భక్తి మార్గ్ మే బి ఆత్మ హీ పార్ట్ బజాయి హై. భక్తి మార్గంలో కూడా మనమే ఆత్మ భక్తి చేస్తూ ఉంటాం, పార్ట్ చేస్తూ ఉంటాం. పార్ట్ చేసుకొని చాలా పతిత అయిపోయిన. ఇప్పుడు మరి ఆత్మ పవిత్రంగా కావాలి సంగమ యుగంలో. అది ఎప్పుడు అయ్యేది సాధ్యం? ఎప్పుడు తండ్రి వచ్చి మనకు ప్రతి ఒక్క మాటది వివరంగా చెప్తారు, అప్పుడే మనం పవిత్రంగా అయ్యేది సాధ్యం. అయితే సో జబ్ తక్ बाप को परमात्मा समझ करके याद नहीं करेंगे तो पवित्र कैसे बनेंगे. అంటే పరమాత్మని తండ్రిని అనుకొని తలంపు చేస్తేనే మనం పవిత్రంగా అయ్యేది సాధ్యం. तो इस पर बच्चों को बहुत अंतर्मुखी हो याद का अभ्यास करना है. అంటే ఈ విషయం పైన అంతర్ముఖి అయ్యేసి మనం చాలా బాగా తలంపుది అభ్యాసం చేయాలి. జ్ఞానం ఏమో చాలా సహజం, బాకీ నిశ్చయం పక్కాగా ఉండాలి. ఏమి నిశ్చయం? నేను ఆత్మని నేను చదువుతున్నాను, నాకు చదివించేది తండ్రి పరమాత్మ. బాబా వచ్చిన చదివిస్తారు, అప్పుడే మనకు ధారణ అవుతుంది. మరి ఏ వికర్మం కూడా కాదు. సో ఇదంతా నిశ్చయం చేసుకుని ధారణ చేసుకోవాలి ఆత్మాభిమాని అయి. ऐसा नहीं इस समय हमसे कोई विकर्म नहीं होता, వికర్మ జీత్తో అంతమే బానేకి. ఇట్లా కూడా కాదు మనం వికర్మ చెయ్యము అట్లా అని కూడా లేదు. మనం పూర్తిగా వికర్మ జీత్ అంత సమయంలో అవుతాం. పురుషార్థం చేసుకొని లాస్ట్లో వికర్మ జీత్ అవుతాం. భాయిన దృష్టి చాలా మధురమైన దృష్టి అట్లా ఉండాలి. ఎవరిని చూసినా ఆత్మని చూడాలి. तो इसमें कभी देह अभिमान नहीं आएगा. आत्मा ने చూస్తే మనకు ఎప్పుడు देह अभिमान रात. बच्चे समझते हैं बात की नॉलेज बड़ी डीप है. ఇప్పుడు మనకు అర్థమైంది తండ్రి జ్ఞానం చాలా లోతుగా ఉంది. अगर ऊंचे से ऊंचा बनना है तो ये प्रैक्टिस अच्छी रीति करना पड़े. మనం శ్రేష్టాది శ్రేష్టంగా కావాలంటే ఈ అభ్యాసం బాగా చేయాలి. ఆత్మాభిమాని అయ్యే అభ్యాసం. ఇస్ పర్ గౌర్ కర్నా పడి దీనిపైన బాగా విచారం చేసి అంతర్ముఖి అయ్యేసి ఏకాంతవాసిలా ఉండి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఆత్మను అనుకుని శివబాబా తలంపు చేయాలి. यहाँ जैसे एकांत घर में धंधे दौरी
తో మిల్నా సక్ అంటే ఇక్కడ మధుబన్లో ఎంత ఏకాంతం ఉంటుంది, ఇంత ఏకాంతం ఇంట్లో పోదే ఉండదు. तो यहाँ तुम ये प्रैक्टिस बहुत अच्छी कर सकते हो. మధుబన్లో ఇది మనం బాగా ప్రాక్టీస్ చేయొచ్చు. ఎందుకంటే పని ఏమి లేదు, ఆత్మాభిమాని ఏమి ఉండొచ్చు. आत्मा को ही देखना पड़े, आत्मा को भी अपने को भी आत्मा समझना है. ये प्रैक्टिस यहाँ करने से आदत पड़ जाएंगी. అంటే మనం సదా ఆత్మాన్ని చూడాలి, స్వయంను కూడా ఆత్మాను అనుకొని వేరే వాళ్ళని కూడా ఆత్మాని చూసేది చాలా బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇది అలవాటు అయిపోతుంది. फिर अपनी चार्ट भी रखना चाहिए, कहाँ तक ఆత్మాభిమాని బని. మరి మనం చార్ట్ కూడా పెట్టుకోవాలి, ఎంతవరకు మనం ఆత్మాభిమాని అయినామట్లా. ఆత్మ को ही हम सुनाते हैं तो उनसे ही बातचीत करते हैं. ये प्रैक्टिस बहुत अच्छी चाहिए. మన ఆత్మ దగ్గరే మాట్లాడతాం, ఇది బాగా పక్కా ప్రాక్టీస్ అయిపోవాలి. बच्चे समझते होंगे ये बात तो ठीक है. మీకు అర్థమైంది కదా ఈ విషయాలంతా సరిని అనిపిస్తుందా. देह अभिमान निकल जाए और हम आत्मा अभिमानी बन जाए, धारणा करते और कराते जाए. అంటే పూర్తిగా దేహాభిమానం వెళ్ళిపోవాలి, ఆత్మాభిమాని అయిపోవాలి, బాగా ధారణ చేసి చేయించాలి. कोशिश कर अपने को आत्मा समझ करके बाप को याद करना. ये चार्ट बड़ा डीप है, చాలా ప్రయత్నం చేయాలి. స్వయం ఆత్మను అనుకొని తండ్రి తలంపు చేస్తూ ఉండేది. ఈ చార్ట్ చాలా డీప్గా ఉండే చార్ట్. तो बड़ी बड़ी महारथी भी समझते होंगे. बाबा जो दिन प्रतिदिन सब्जेक्ट देते हैं विचार सागर मंथन करने के लिए, ये तो बहुत बड़ी పాయింట్స్. అంటే మహారథులు కూడా ఇది ఎంత అర్థమై ఉంటుంది. తండ్రి రోజు రోజు మనకు ఏం సబ్జెక్ట్స్ ఇస్తారు, విచార సాగర్ మంథన్ చేసి ఈ పాయింట్స్ అంతా చాలా ఎక్కువ పాయింట్స్ బాబా ఇస్తారు, डीप पॉइंट्स इదంతా. तो फिर कभी भी मुख से कोई उल्टा सुल्टा अक्षर नहीं निकलेगा. ఇదన్నీ ఎప్పుడు అభ్యాసం చేస్తాము, విచారం చేసి అప్పుడు మన నోటి నుంచి ఏ ప్రకారమైన అపశబ్దాలంతా రాదు, ఉల్టా సుల్టా మాటలు రాదు. भाई भाइयों का आपस में बहुत लव हो जाएगा. పరస్పరంగా ఆత్మ సహోదరుడి చాలా ప్రీతి ఉంటుంది. हम सब ईश्वर के संतान हैं. बाप की महिमा को तो जानते ही हो. అంటే మనందరం ఈశ్వరీయ సంతానమే, పరస్పర ప్రీతి ఉండాలి. తండ్రి మహిమ ఏమో అందరికీ తెలిసే ఉంది కదా. కృష్ణ की भी महिमा अलग है, कृष्ण की महिमा अलग है. उनको कहते सर्वगुण संपन्न, परंतु कृष्ण के पास गुण कहाँ से आया. అంటే శ్రీకృష్ణుడి మహిమ వేరే. అది ఏం చెప్తారు, సర్వగుణ సంపన్న, 16 కళ సంపూర్ణ నిర్వికారి అని చెప్తారా లేదు. అయితే శ్రీకృష్ణకు ఆ గుణాలంతా ఎక్కడి నుంచి వచ్చింది. బల్ ఉన్కి మహిమ अलग है, परंतु सर्वगुण संपन्न बना तो ज्ञान सागर बाप से ही है ना. అంటే శ్రీకృష్ణుడు సర్వగుణ సంపన్న ఏమో అయినారు, కానీ ఎక్కడి నుంచి ఆ జ్ఞానం వచ్చింది. ఆ జ్ఞాన సాగర్ దగ్గర, తండ్రి దగ్గర ఉండే వచ్చింది ఆ గుణాలంతా కృష్ణకు. तो अपनी जांच बहुत रखनी है, कदम कदम पर पूरा पोता मेल निकालना है. व्यापारी लोग सारे दिन की मुरादी रात को संभालते हैं. అంటే బాబా చెప్తారు, మీరు ప్రతి సెకండ్ లోపల చెక్ చేసుకొని ప్రతి అడుగులో ఈ అకౌంట్ పెట్టుకోవాలి, చార్ట్ పెట్టుకోవాలి. వ్యాపారీలు ఎట్లా రోజంతా ఏం చేసినారో, ఎంత లాభ నష్టం ఇదంతా రాత్రి కూర్చొని రాస్తారా లేదా. మనది కూడా ఇది వ్యాపారం కదా, రాత్రి మనం చెక్ చేసుకోవాలి
ఏమీ చేసుకోలే. మనం ఎంతమందిన ఎంత సమయం ఆత్మ భాయిని అనుకుని మాట్లాడిన, ఆత్మని చూసి మాట్లాడినారా ఎంత సమయం? ఎవరికైనా దుఃఖం ఏమి ఇచ్చినారా లేదా చెక్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఇప్పుడు చాలా బాగా తెలుసు, అందరూ బ్రదర్స్ అందరూ ఇప్పుడు మనం క్షీరసాగర్ సైడ్ పోతున్నామంటే ఎంత బాగా చేరి ఉండాలి, అందరూ దుఃఖం ఇవ్వకూడదు. ఈ కలియుగం విషయ సాగర్ అయింది, మన పోయేది క్షీరసాగర్. ఇప్పుడు మనం రావణ రాజ్యంలో లేదు, రామరాజ్యంలో లేదు, మధ్యలో ఉన్నాం. మనం మధ్యలో ఇది మనం అభ్యాసం చేస్తూ ఉండాలి. నేను ఒక ఆత్మ, అట్లా అని తండ్రి తలంపు చేయాలి. ఆత్మని అనుభవం చేసుకుని తండ్రి తలంపు చేయాలి. లోపల చూసుకోవాలి ఎక్కడ వరకు మన దృష్టి భాయి దృష్టి ఆ స్థితిలో ఉంది. అట్లా అని ఏ దేహమే చూడకూడదు. పరస్పరంగా ఆత్మ భాయిని దృష్టితోనే చూడాలి. మనం ఈ శరీరం ద్వారా పార్ట్ చేస్తున్నాం. అయితే ఆత్మ అవినాశి, శరీరం వినాశి. నా ఆత్మలోనే 84 జన్మాని నేను పార్ట్ చేసుకుని వచ్చినాను. ఇప్పుడు తండ్రి అవతరణ అయినారు, తండ్రి వచ్చినారు, మనకు చెప్తారు మామీకం యాద్ కరో. అట్లా అని మనం స్వయం ఆత్మను అనుకోవాలి. ఆత్మకే చెప్తారు నా తలంపు చేస్తూ ఉండండి. ఆత్మను అనుకుని మిగతా వాళ్ళని కూడా సహోదర భావనతో ఆత్మిక దృష్టిలా చూడండి. అట్లా ఆత్మను అనుకుంటేనే మనకు వేరే వాళ్ళపైన కూడా ఆత్మిక దృష్టి పోతుంది. సో ఇది బాబా మనకు వివరంగా చెప్తారు, తండ్రి చెప్తారు. తండ్రి తప్ప बाप के सिवाय और कोई का पार्ट ही नहीं. ఇదన్నీ మనకు వివరించేది స్వయం తండ్రి. వాళ్ళ తప్ప వేరు ఎవరిది ఈ పార్ట్ లేదు. ప్రేరణ ఆదికి బాత్ नहीं. ఇక్కడ ప్రేరణతో చెప్పే మాట లేదు, ప్రేరణ లేదు. డైరెక్ట్గా అవతరణ అయ్యి చెప్తారు భగవాన్. जैसे टीचर बैठकर समझाते हैं वैसे बाप बच्चों को समझाते हैं. ఏ విధంగా టీచర్ కూర్చొని బిడ్డలకు నేర్పిస్తారు, అట్లా తండ్రి వచ్చి బిడ్డలకు నేర్పిస్తారు అన్ని విషయాలు. ఈ విచార్ करने की बात है, इसमें समय भी देना पड़ता है. ఇదన్నీ విచారం చేసే మాట. టైం ఇచ్చి విచారం బాగా చేయాలి. बाप ने धंधा आदि करने के लिए तो कह दिया है, लेकिन याद की यात्रा भी ज़रूरी है. అంటే లౌకికల పని కూడా చేసుకోవచ్చు, కానీ తలంపున యాత్ర కూడా చాలా అవశ్యం. దీనికోసం టైం తీసుకుని కూడా తలంపు చేయాలి. इसके लिए भी टाइम निकालना चाहिए. सर्विस भी सबकी भिन्न भिन्न है. అంటే సర్వీస్ కూడా అందరిది వేరే వేరే, ఒక్కొక్కరిది ఒక్కొక్క టైప్ సర్వీస్. कोई बहुत टाइम निकाल सकते हैं. मैगजीन में भी युक्ति से लिखना चाहिए कि यहाँ ऐसे बाप को याद करना होता है. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన సర్వీస్. కొందరు ఎక్కువ టైం తీసుకొని సర్వీస్ చేస్తారు. మ్యాగజైన్లో కూడా యుక్తిగా రాయాలి. ఇక్కడ తండ్రి తలంపు ఎట్లా చేసేది, ఎట్లా చేస్తున్నాం అట్లా అని. ఏక్ దోకో భాయి సమజ్నా హోతా. అయితే పరస్పరంగా ఆత్మ భాయిని అనుకోవాలి మనం. बाप आकर के सभी आत्माओं को पढ़ाते हैं. आत्मा में दैवी गुण के संस्कार अभी भरने हैं. అంటే తండ్రి వచ్చి మనందరూ ఆత్మలకు చదివిస్తున్నారు. ఆత్మలో దైవీ గుణాన్ని సంస్కారం కూడా ఇప్పుడే నిండించుకోవాలి. మనిషి పూछते हैं भारत का प्राचीन योग क्या है. మనుషులు అడుగుతారు ఈ భారతదేశాన్ని ప్రాచీన యోగం ఏమి అట్లా అని. तुम समझा सकते हो परंतु तुम अभी बहुत थोड़े हो, तुम्हारा नाम निकला नहीं है. మనం వేరే వాళ్ళకి కూడా ఇదన్నీ చెప్పచ్చు. అయితే ఇప్పుడు చాలా తక్కువ మంది ఉన్నాం మనం.
మన పేరు కూడా అంత ప్రత్యక్షం కాలేదు, ఎక్కువ మంది వచ్చేస్తే ప్రత్యక్షం అవుతుంది. ఈశ్వర్ योग सिखाते हैं, ज़रूर उनके बच्चे भी होंगे ना. ఈశ్వర్ వచ్చి యోగా నేర్పిస్తున్నారంటే మరి గ్యారంటీ వాళ్ళ పిల్లలు కూడా ఉంటారా లేదా? ఈశ్వర్ బిడ్డలు మనందరూ. वो भी जानते होंगे कि ये किसको भी पता नहीं है, निराकार बाप कैसे आकर पढ़ाते हैं. वो खुद ही समझाते हैं कि मैं कल्प कल्प संगम पर आकर खुद बताता हूँ कि मैं ऐसे आता हूँ. అంటే మనుషులకు తెలీదు ఎట్లా పరమాత్మ వచ్చి చెప్తారు. నిరాకార్ తండ్రియే వచ్చి మనకు చదివిస్తారు, మనకు చెప్తారు, స్వయం చెప్తున్నారు. నేను ఎట్లా ప్రతి కల్పం వచ్చి సంగం యుగంలో మీకు ఇదంతా వివరంగా చెప్తాను. నేను ఎట్లా అవతరణ అవుతాను అది కూడా శివబాబా వచ్చి మనకు చెప్తారు. ఎవరు శరీరంలో వస్తారు? బాబా. ఇది కూడా బాబానే వచ్చి చెప్తారు. దీంట్లో కన్ఫ్యూజ్ అయ్యే మాటనే లేదు. ఇదంతా తయారైన డ్రామా ఇది. కుక్కర్లోనే బాబా వచ్చేది. అంటే ప్రతి కల్పం కూడా అదే శరీరంలోనే పరమాత్మ అవతరణ అవుతారు. వాళ్ళని ప్రజాపిత బ్రహ్మ అని చెప్తాం. బ్రహ్మ ద్వారానే స్థాపన, ప్రజాపిత బ్రహ్మ ద్వారా స్థాపన. వీళ్ళు ఒకరే చాలా మంచి బిడ్డ, సొంత బిడ్డ, బాబాకు మంచి బిడ్డ, మొదటి బిడ్డ బ్రహ్మ బాబా ఆత్మ. ఆది సనాతన్ దేవీ దేవత ధర్మాన్ని స్థాపన చేయిస్తున్నారు. మళ్ళా వాళ్ళే ఫస్ట్ నెంబర్లో అక్కడ పోతారు, నారాయణ అయిపోతారు. ఈ చిత్రంలో చాలా బాగా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసానికి చాలా బాగుంది ఈ చిత్రాలు. బ్రహ్మ సో విష్ణు, విష్ణు సో బ్రహ్మ ఎట్లా అవుతారు ఇది మనం చాలా బాగా చెప్పాలి. వేరు ఎవరికి ఇదని తెలీదు. ఎట్లా బ్రహ్మనే విష్ణు అవుతారు, ఎట్లా విష్ణునే బ్రహ్మ అవుతారు అనేది బాబా మనకు నేర్పించిన చాలా యుక్తిగా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇదంతా. ఇప్పుడు బాబా చెప్తారు, మీకు బాగా అర్థమైంది బాబా ఏ విధంగా దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారు, ఎట్లా ఈ చక్రం తిరుగుతూ ఉంది. ఈ విషయాలంతా మనుషులకు ఎవరికి తెలియదు, మనమే చెప్పాలి వాళ్ళకి. తండ్రియే మనకు నేర్పించినారు. बाप कहते हैं ऐसे ऐसी युक्ति से लिखो, यथार्थ योग कौन सिखा सकते, ये मालूम पड़ जाए तो तुम्हारे पास देर आ जाए. అంటే తండ్రి మనకి చాలా యుక్తి నేర్పిస్తారు. యథార్థ యోగం ఎవరు నేర్పించేది ఇది తెలిస్తే చాలామంది మన దగ్గర వస్తారు. इतने बड़े आश्रम जो है सब हिलने लग पड़े. అక్కడ భక్తి మార్గంలో ఇంత పెద్ద పెద్ద ఆశ్రమ్స్ ఉంది. వాళ్ళందరికీ కూడా తెలిసిపోతే అందరూ వస్తారు, అది అన్నీ షేక్ అయిపోతుంది. तो ये पिछाड़ी को होना है, फाइनलगा ఇది అవుతుంది గ్యారంటీ. फिर वंडर खाएंगे कि इतनी सब संस्थाएं भक्ति मार्ग की है, ज्ञान मार्ग की एक भी नहीं, तब तो तुम्हारी విజయ్ होंगी. అప్పుడు లాస్ట్లో అందరికీ అర్థమైపోతుంది, అందరికీ ఆశ్చర్యంగా ఉంటుంది. ఎన్ని సంస్థలు ఉంది కానీ అదంతా భక్తి మార్గంది. ఈ జ్ఞాన మార్గ సంస్థ ఇది ఒకటే, వేరే ఎక్కడా లేదు. ఇది అందరికీ అర్థమైపోతే మనదే విజయం. ये भी तुम जानते हो, हर 5000 वर्ष बाद बाप आते हैं, बाप द्वारा तुम सीख रहे हो. మీకు ఇది కూడా అర్థమైంది. ప్రతి 5000 సంవత్సరం తర్వాత తండ్రి అవతరణ అవుతారు. తండ్రి ద్వారా మనం ఇదంతా నేర్చుకుంటున్నాం. మరి వేరే వాళ్ళకి కూడా నేర్పిస్తాం. ఏ విధంగా कैसे किसको लिखत में समझाना, ये सब कल्प युक्तियाँ निकलती हैं जो बहुतों को पता पड़ जाता. అంటే ఎట్లా యుక్తిగా వేరే వాళ్ళకు కూడా రాయాలి. ఇది ప్రతి కల్పం కూడా ఈ యుక్తి ఉంటుంది. చాలామందికి మళ్ళీ అర్థమైపోతుంది.
ఈ సంస్థానం గురించి. सिवाय बाप के एक धर्म की स्थापना कोई कर नहीं सकते. తండ్రి తప్ప ఒక్క ధర్మాన్ని స్థాపన వేరే ఎవరూ చేసేది సాధ్యమే లేదు. तुम जानते हो उस तरफ है रावण, इस तरफ है राम. రావణ్ పర్ తుమ్ జీత్ పాతే హో. మీకు బాగా అర్థమైంది. ఆ పక్క రావణ్, ఈ పక్క రామ్. మనం రావణ్ని జయించేస్తున్నాం ఇప్పుడు. वो सब है रावण संप्रदाय, तुम हो ఈశ్వరీయ సంప్రదాయ बहुत थोड़े. అంటే వాళ్ళందరూ రావణ్ సంప్రదాయం కలియుగంలో ఉండేవాళ్ళు. మనం మాత్రమే ఈశ్వరీయ సంప్రదాయం వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నాం. भक्ति का कितना शो है, जहाँ तहाँ पानी है वहाँ मेला लगता है. कितना खर्च करते हैं, कितने डूबते मारते हैं. यहाँ तो ऐसी बात नहीं. फिर भी बाप कहते हैं आशीर्वाद मेरे को पहचानती, सुनाती, सुनावंती, पवित्र बनती, फिर भी ओहो माया तेरी द्वारा हार खावंती. బాబు చెప్తారు భక్తి మార్గంలో ఎంత షో. ఎక్కడెక్కడ నీళ్లు చూస్తారో అక్కడంతా జాతర చేస్తారు. ఎంత ఖర్చు చేస్తారు, ఎంతమంది మునిగి దాంట్లో చనిపోతారు. ఇక్కడ అట్లా మాటలు ఏమీ లేదు, మునిగేది మాటనే లేదు. అయినా కూడా చాలామంది బాబా చెప్తారు ఆశ్చర్యంగా వచ్చి బాబా బిడ్డ అవుతుంది, బాబాని తెలుసుకుంటుంది, వింటుంది, వేరే వాళ్ళకు వినిపిస్తుంది, పవిత్రంగా ఉంటుంది. మరి ఓహో మాయ ద్వారా ఓడిపోతుంది. కల్పకల్ప ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఓడిపోయేది కూడా కల్ప ముందే ఎట్లనో అట్లా. तो మాయ के साथ युद्ध है. ఇక్కడ మాయ వెంట యుద్ధం, మాయది కూడా ప్రభావం ఉంటుంది. तो భక్తి को भी हिलना ही है. భక్తి కూడా ఇప్పుడు షేక్ అవుతుంది. आधा कल्प तुम प्रारब्ध भोगते हो, फिर रावण राज्य से భక్తి शुरू होती है. అర్ధకల్ప మనకు ప్రారబ్ధం ఉంటుంది. మళ్ళీ రావణ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో రావణ్ రాజ్యం, అప్పుడు భక్తి ఆరంభం అవుతుంది. तो उसकी निशानी भी कायम है. विकार में जाते हैं फिर देवता तो रहे नहीं. దాన్ని కూడా నిశానీలు చూపిస్తారు. అంటే వికారంలో పోయిన తర్వాత దేవతగా ఉండేది సాధ్యం లేదు. कैसे వికారి बनते, ఏ దునియా में कोई जानते नहीं. ఎట్లా వికారి అవుతారు అది కూడా మనుషులకు తెలిసలేదు. అంటే దేహాభిమానంలో వచ్చేస్తారా లేదు. శాస్త్రం మే లిఖ్ దియా హై వామ్ మార్గ మే గయే. శాస్త్రాలు రాసినారు దేవతలు వామ్ మార్గంలో వెళ్ళిపోయినారు. అట్లా ఎప్పుడు పోయినారు అది తెలీదు. तो ये सब बातें अच्छी रीति समझने और समझाने की. ఈ విషయాలంతా మనం చాలా బాగా అర్థం చేసుకొని చెప్పాలి వేరే వాళ్ళకు. ఇది కూడా మీకు ఎప్పుడు నిశ్చయం అవుతుందో అప్పుడే మీరు అర్థం చేసుకొని వేరే వాళ్ళకి చెప్తారు. నిశ్చయం కావాలి. तो ये भी तब समझे जब निश्चय बुद्धि उनकी कशिश होंगी. कहेंगे ऐसे बाप से हमको मिलाओ. అంటే నిశ్చయం అయిపోతే చాలా అట్రాక్షన్, చాలామందికి ఆకర్షణ ఉంటుంది. మనం నిశ్చయంతో చెప్తారు మాకు ఇట్లా తండ్రితో మమ్మల్ని మిలన్ చేయించండి అట్లా. परंतु पहले देखो घर जाने के बाद ये नशा रहता है, నిశ్చయ బుద్ధి रहता है. అయితే వాళ్ళకు మొదట్లో మనం చూడాలి. ఇక్కడేమో చాలా బాగా చెప్తారు నిశ్చయంతో. ఇంటికి పోయిన తర్వాత కూడా అదే నిశ్చయం నశ ఉంటుందా, నిశ్చయ బుద్ధి ఉంటుందా? నిశ్చయం ఉంటేనే తండ్రి దగ్గర పిలుచుకుపోవచ్చు మనం. బల్ యాద్ సతావే चिट्ठी लिखते रहे आप हमारे सच्चे बाप हो. आपसे ऊंचा वर्षा मिलता है. आपसे मिलने बिगर हम रह नहीं सकते हैं. सगाई के बाद मिलन होता है. सगाई के बाद तड़पते. అంటే చాలామంది చెప్తారు మీ తలంపు నాకు వస్తూ ఉంది, లెటర్ రాస్తూ ఉంటారు శివ బాబాకు.
చెప్తారు, నేను మీరే నా సత్యమైన తండ్రి బాబా, మీ దగ్గర ఉండి ఎంత శ్రేష్ఠ ఆస్తి నాకు దొరుకుతుంది, మిమ్మల్ని మిలన్ చేసే తీరాలి అట్లా అని రాస్తారు. ఒకసారి ఎంగేజ్మెంట్ అంటే నిశ్చితార్థం అయిపోయిన తర్వాత కంపల్సరీ మిలన్ చేయాలి. అంటే ఆత్మకు చాలా లోపల ఇది ఉంటుంది, తపన ఉంటుంది, తండ్రి తలంపు, తండ్రిని మిలన్ చేయాలని. ఒకసారి ఎంగేజ్మెంట్ అయితే చాలు, ఆ తపన ఉంటుంది. తో మీకు ఇప్పుడు బాగా అర్థమైంది, మన బేహద్ తండ్రి మనకు టీచర్ మరి సార్జన్ కూడా అయినారు. అన్నీ మనకు సర్వ సంబంధం తండ్రియే మన కోసరం. ఇది అర్థమైందా లేదా? మరి వాళ్ళే और सबसे दुख मिलता है అంటే వేరే వాళ్ళ దగ్గర ఉండి అంతా మనకు దుఃఖం దొరుకుతుంది. శివ బాబా సర్వ సంబంధి మనకు సదా సుఖం ఇస్తారు. బాబా మనకు ఎంత సుఖం ఇస్తారు. తో వహా భీ సబ్ సుఖ దేతే, సత్యుగంలో కూడా అందరూ సుఖమే ఇస్తారు. ఈ సమయం తుమ్ సుఖే సంబంధమే బంద్ రహే. ఈ సమయంలో మన సుఖాన్ని సంబంధంలో వస్తూ ఉన్నాం. ये पुरुषोत्तम बनने का पुरुषोत्तम युग है. मूल बात है अपने को आत्मा समझना. ఇది పురుషోత్తమ అయ్యేదానికోసం పురుషోత్తమ యుగం. ముఖ్య మాట ఏమంటే మన స్వయం ఆత్మని అనుకోవాలి. బాప్కో ప్యార్ సే యాద్ కర్నా హై, తండ్రిని చాలా ప్రీతిగా తలంపు చేయాలి. యాద్ సే ఖుషీ కా పారా చడే. తో हमने सबसे జాస్తి భక్తి కీ హై. బాబా తలంపులో ఉంటేనే చాలా సంతోషం ఉంటుంది. మనం చాలా ఎక్కువ భక్తి చేస్తున్నాం, అందరికంటే ఎక్కువ భక్తి. దక్కే भी बहुत खाए. ఎక్కడెక్కడ పోయి మనం కష్టపడి భక్తి మార్గి. अभी बाप आया है, वापस ले जाने तो ज़रूर पवित्र बनना है. दैवी गुण भी धारण करनी है. पोता मेल रखना है. सारे दिन में कितनों को बाप का परिचय दिया. బాబా చెప్తారు, ఇప్పుడు తండ్రి వచ్చినారు మనందరినీ వాపస్ ఇంటికి తీసుకుపోయేదానికి. అంటే మరి పవిత్రంగా కంపల్సరీగా ఉండాలి. దైవీ గుణాలు ధారణ చేసుకోవాలి. చార్ట్ కూడా పెట్టుకోవాలి. రోజంతా నేను ఎంతవరకు బాబా పరిచయం అందరికీ ఇచ్చినాను అట్లా అని పరిచయం అందరికీ ఇవ్వాలి. बाप का परिचय देने बिगर सुख नहीं आता. तड़पन लग जाती है. అంటే తండ్రి పరిచయం వేరే వాళ్ళకి ఇచ్చే వరకు మనకు సుఖం లేదు. మనకు లోపల తపన ఉంటాను వేరే వాళ్ళకు పరిచయం ఇవ్వాలని కూడా. तो यज्ञ में बहुत विघ्न भी पड़ते मारी खाते हैं. యజ్ఞలో చాలా విఘ్నాలు కూడా వస్తూ ఉంటుంది. పాపం దెబ్బ తింటారు మాతలు చాలామంది. और कोई सत्संग नहीं जहाँ पवित्रता की बात हो. వేరే ఏ సత్సంగంలో కూడా ఈ పవిత్రత అది మాట లేదు. ఇక్కడే అందువల్లనే దెబ్బ తీసుకుంటారు. यहाँ तुम पवित्र बनते हो तो असुर लोग विघ्न डालते हैं. ఇక్కడ మనం పవిత్రంగా ఉంటే ఈ అసురులు విఘ్న వేస్తారు. पावन बनकर घर जाना, సంస్కార ఆత్మ లే జాతి. పావన్ అయ్యి ఇంటికి పోవాలి. ఆత్మని సంస్కారం తీసుకుపోతుంది. ఆ పవిత్ర సంస్కారం తీసుకొని ఇంటికి పోతుంది. कहते हैं युद्ध के मैदान में मरेंगे तो स्वर्ग में जाएंगे, इसलिए खुशी से लड़ने जाते हैं. అంటే చెప్తారు, యుద్ధ మైదానంలో ఎవరు చనిపోతారో వాళ్ళు స్వర్గానికి పోతారు అట్లా అని. అందుకే చాలా సంతోషంగా పోదారు యుద్ధ మైదానం. తుమారే పాస్ కమాండర్, మేజర్, సిపాయి ఆది కహాం సే ఆతే. ఇక్కడ మన దగ్గర కమాండర్, మేజర్, సిపాయిలు ఎక్కడి నుంచి వస్తారు? స్వర్గానికి పోయేది. స్వర్గమే कैसे जाएंगे? लड़ाई के मैदान में మిత్ర సంబంధి యాద్ ఆతే हैं. యుద్ధ మైదానంలో మిత్ర సంబంధులు వస్తారా లేదా? అభి బాప్ సమझाते हैं सबको वापस जाना है. ఇప్పుడు బాబా చెప్తారు అందరూ వాపస్ ఇంటికి పోవాలి.
దానికోసమే ఏం చేయాలి? స్వయం ఆత్మ అని అనుకోవాలి, అందరినీ బాయి బాయిని అనుకోవాలి, ఆత్మస్మృతిలో చూడాలి, తండ్రి తలంపుని చేస్తూ ఉండాలి. ఎవరు ఎంత పురుషార్థం చేస్తారో అంత శ్రేష్ఠ పదవి తీసుకుంటారు. మరి వాళ్ళు చెప్తారు మనందరూ భాయి భాయి, అయితే అర్థం తెలియకుండా చెప్తారు. లౌకికంలో హిందూ ముస్లిం భాయి భాయి అని చెప్తారు, అయితే అర్థమే తెలియదు. వాళ్ళకు తండ్రి ఎవరునే తెలియదు, ఎట్లా సహోదరు అవుతారు? लोग समझते हैं हम निष्काम सेवा करते हैं, हमको फल की इच्छा नहीं. మనుషులు అనుకుంటున్నారు మేము నిష్కాం సేవ చేస్తాం, మాకేమీ ఫలనొద్దు, అలాని కోరికనే లేదు అని చెప్తారు. పరంతు ఫల్తో జరూర్ మిల్నా హై. అయితే ఎవరు ఏం చేస్తారు దాని రిటర్న్ గ్యారంటీ దొరుకుతుందా లేదా? నిష్కాం సేవతో ఏ బాప్ హీ కర్తే. పూర్తిగా నిష్కాం సేవ ఒక్క తండ్రియే చేస్తారు శివబాబా. बच्चे जानते हैं बाप की कितनी ग्लानि की है, देवताओं की भी ग्लानि की है. अभी देवताएं किसी की हिंसा तो कर नहीं सकते. బిడ్డలకు బాగా అర్థమైంది. మనం మొదట్లో తండ్రిని ఎంత గ్లాని చేసినాం, దేవతలను కూడా ఎంత గ్లాని చేసినాం. వాస్తవంగా దేవతలు ఎవరిని హింస చేయలేదు, చేశాని కాదు. దేవత అంటేనే సంపూర్ణ డబుల్ అహింసక్ వాళ్ళు. కామ వికారం లేదు, క్రోధ వికారం లేదు. మనుషులు క్రోధం కూడా చాలా పెద్ద వికారం, కోపం. చెప్తారు బిడ్డల పైన కోపం చూపించాల్సి ఉంటుంది. మాకు కోపం వస్తుంది, బిడ్డలు తప్పు చేస్తారు అట్లా అని. తండ్రి చెప్తారు కొట్టకూడదు వాళ్ళని. వాస్తవంగా బాప్ సమझाते थप्पड़ आदि कभी नहीं मार, वो भी भाई है, उसमें भी ఆత్మ है. పిల్లలు అనుకుంటాం కానీ వాళ్ళలో కూడా ఆత్మ ఉందా లేదా, అందుకే కొట్టకూడదు. ఆత్మ చిన్న పెద్ద కాదు కానీ బిడ్డ అని అనుకోకూడదు. చిన్న అంటే తమ్ముడు అనుకోవాలి. ఆత్మ తమ్ముళ్ళు అందరూ చిన్నపిల్లలు. తో ఆత్మ సంబంధించిన మనం కూడా వాళ్ళని ఆత్మ అనే అనుకోవాలి. छोटा भाई को मारना नहीं चाहिए, छोटा भाई को मारना नहीं चाहिए. इसलिए श्री कृष्ण के लिए दिखाते हैं ओकली से बांधा. అంటే చిన్న తమ్ముడు కదా కొట్టకూడదు, అందుకే చూపిస్తారు. శ్రీకృష్ణుడిని ఓకలితో కట్టివేసినారు, రోల్లో కట్టివేసినారు. వాస్తవంగా అట్లా ఏమి కృష్ణ తప్పు చేయలేదు, అట్లా కట్టివేసే అంత అలరి చేయలేదు కృష్ణుడు. తో ఏ భిన్న భిన్న శిక్షాయే. ఇప్పుడు బాబా మనకు వెరైటీగా శిక్షణ ఇస్తారు. కొట్టేదానికి బదులుగా మీరు ఊరికే వాళ్ళకు వీటిలో చేయండి. బాకీ శ్రీకృష్ణకు క్యా పర్వాతి మక్కన్కి, वो महिमा भी करते हैं ऊटी चोरी की है. వాస్తవంగా కృష్ణుడికి ఏం పట్టింది? వేరే వాళ్ళ ఇంట్లో పోసి దొంగతనంగా వెన్న తినేదానికి. ఇది ఉల్టా మహిమ చేస్తారు వాళ్ళు, దొంగ అని. తో మహిమ కరేంగే సుల్టి, మనం ప్రాపర్ మహిమ చేస్తాం, కరెక్ట్ మహిమ. ఇవి సర్వగుణ సంపన్ 16 కళా సంపూర్ణ అట్లా అని. అయితే మనుషులు గ్లాని చేస్తున్నారు, అది కూడా డ్రామాలో పార్ట్ అట్లా ఉంది. తో అభి సబ్ తము ప్రధాన్ పని పడే. ఎందుకు ఇట్లా గ్లాని చేస్తారంటే అందరూ తము ప్రధాన్ అయిపోయినారు. బాబా వచ్చి సతో ప్రధాన్గా చేస్తారు. చదివించే వాళ్ళు బేహద్ తండ్రి మనకు. వాళ్ళ మతం అనుసారంగా మనం నడుచుకోవాలి. డిఫికల్ట్ సే డిఫికల్ట్ ఏ సబ్జెక్ట్, పూర్తిగా పరమాత్మ చెప్పినట్టుగానే నడుచుకోవాలి. ఇదే చాలా కష్టమైన సబ్జెక్ట్. పదవి తుమ్ కితనా ఊంచి పాతే. అయితే పరమాత్మ చెప్పినట్టుగానే నడుచుకుంటే మనం ఎంతో శ్రేష్ఠ పదవి తీసుకుంటాం. ఈ కష్టంగా ఉంటేనే చేయాలి. అగర్ సహజ్ హో తో सब इस इम्तिहान में लग जाएंगे.
ఒకవేళ ఇది ఈజీగా ఉంటాయి, అందరూ వచ్చేసారు ఇక్కడ అందించేసానికి. ఈజీ ఇస్మే బడి మెహనత్, దేహ అభిమాన్ అనేసి వికర్మ్ బన్ జాతా. అంటే ఇక్కడ చాలా ప్రయత్నం చేసే మాట ఆత్మాభిమాని. దేహాభిమానం వచ్చేస్తే వికర్మ అయిపోతుంది. వికర్మ అయిపోతే ఏమవుతుంది? చూయి మూయిక దృష్టాంత దేతే. టచ్ మీ నాట్ని ఒక చెట్టు ఉంది, ఇట్లా అంటుకుంటే చాలు మూసుకుంటుంది. అట్లా చాలామంది ఉన్నారు. ఇట్లా అంటే యాదిపోదారు. బాపు యాద్ కర్నే సే తుమ్ కడే హో జాయేంగే, భూల్నే సే కుచ్ నా కుచ్ భూల్ హో జాయేంగే. బాబా తలంపు చేస్తే మనం ఫ్రెష్గా ఇట్లా నిలుస్తాం. మర్చిపోదే ఏదో ఒక తప్పు జరుగుతూ ఉంటుంది. తప్పు జరిగితే పదవి కూడా తక్కువ అయిపోతుంది. शिक्षा तो सबको दी है, जिसको बाद में गीता बनाई है, जिसकी बाद में गीता बनी. అంటే ఇక్కడ బాబా మనకు శిక్షణ ఏమో ఇస్తారు, దాన్నే మరి భక్తి మార్గంలో గీత లాగా చేసినారు. గరుడ్ పురాణంలో ఎంత భయంకర మాటలు రాసినారు. మనుషులు భయపడిపోతారు అదాన్ని చదివేసి. రావణ్ రాజ్యంలో అందరూ పాపమే పాపం చేస్తూ ఉంటారు, అందరూ పాపాత్మాలి. ఎందుకంటే ఇది మొత్తం ఉండేది ముళ్ళు ఉండే అడవి, ఈ మొత్తం ప్రపంచమే ముళ్ళు ఉండే అడవి, అందుకే పాపం చేస్తూ ఉంటారు. బాబా చెప్తారు మన దృష్టి కూడా మారాలి, ఇప్పుడు పవిత్ర దృష్టి ఉండాలి, ఆత్మిక దృష్టి. చాలా సమయం నుంచి అలవాటు అయిపోయింది, దేహాన్ని చూసేది, దేహం పైనే ప్రీతి ఉండేది అలవాటు అయిపోయింది. సో వినాశీ వస్తువుల పైన ప్రీతి పెట్టుకుంటే ఏమీ లాభం లేదు. ఏం లాభం ఉంది వినాశీ వస్తువు పైన ప్రీతి పెట్టుకునేది? అవినాశితో ప్రీతి ఉండాలి, ఆత్మ అవినాశి, దానిపైన ప్రీతి ఉండాలి, ఆత్మాభిమాని కావాలి. బిడ్డలు ఇదే बच्चों को यही डायरेक्शन है, उठते बैठते चलते फिरते बाप को याद कर. బిడ్డలకు ఇదే డైరెక్షన్ బాబా ఇస్తారు. కూర్చొని లేస్తూ ఏ పని చేస్తూ ఉంటే సరే బాబా తలంపు చేస్తూ ఉండండి అట్లా అని. అచ్చా మీఠే మీఠే సిక్కిలదే బచ్చోं प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग, नमस्ते नमस्ते. धारणा के लिए मुख्य सार, धारणा कोसर मुख्य सार. शरीर विनाशी है, उससे प्यार निकाल. अविनाशी आत्मा से प्यार रखना है, अविनाशी बाप को याद करना है. आत्मा भाई भाई है, हम भाई से बात करते हैं, ये अभ्यास करना है. అంటే శరీరం వినాశం, దానిపైన ప్రీతి ఉండకూడదు. అవినాశి ఆత్మ పైన ప్రీతి ఉండాలి. అవినాశి తండ్రి తలంపు చేయాలి. ఆత్మ సహోదరులు, నేను ఆత్మ సహోదరు దగ్గర మాట్లాడుతున్నాను అట్లా అని అభ్యాసం చేయాలి. మరి రెండో పాయింట్, विचार सागर मंथन कर अपनी ऐसी अवस्था बनानी है जो मुझसे कभी कोई उल्टा सुल्टा बोल न निकले. कदम कदम पर अपना पोता मिल चेक करना है. అంటే విచార సాగర్ మంథన్ చేసి మన ఆంతరిక స్థితిని శ్రేష్టంగా చేసుకోవాలి. మన నోటి నుంచి ఏ ప్రకారమైన అపశబ్దాలు రాకూడదు. ప్రతి అడుగులో కూడా మనం అకౌంట్ రాస్తూ ఉండాలి, చార్ట్ చెక్ చేసుకొని రాస్తూ ఉండాలి. वरदान, निमित्त और निर्माण भाव से सेवा करने वाले श्रेष्ठ सफलता मुहूर्त भाव. అంటే నిమిత్ మరి నిర్మాణ్ భావ్తో సేవ చేసేవాళ్ళు శ్రేష్ఠ సఫలతా ముహూర్త భావ్. सेवाधारी अर्थात सदा बाप समान निमित्त बनने और निर्माण रहने वाले. సేవాధారి అంటే సదా తండ్రి సమానం నిమిత్తంగా ఉండేవాళ్ళు, మరి నిర్మాణం చేసేవాళ్ళు.
निर्माणता ही श्रेष्ठ सफलता का साधन है। निर्माणता ने श्रेष्ठ सफलता को साधन। किसी भी सेवा में सफलता प्राप्त करने के लिए नम्रता भाव और निमित्त भाव धारण करो। इससे सेवा में सदा मौज का अनुभव करेंगे। అంటే ఏ సేవ ఉంటే సరే దాంట్లో సఫలత ప్రాప్తి కావాలంటే ఒకటి నమ్రతా భావం ఉండాలి, ఇంకొకటి నిమిత్త భావం ఉండాలి. అప్పుడు ఆ సేవ మనం చాలా ఎంజాయ్ చేస్తాం, బాగా సంతోషంగా ఉండేది అనుభవం చేస్తాం ఆ సేవలో. సేవా మే కభీ థకావట్ నహీ హోంగి. ఎంత సేవ చేసినా మనకు అలసిపోయలేదు, निमित्त और निर्माण भाव उनटे. कोई भी सेवा मिले लेकिन इन दो विशेषताओं से सफलता को पाते सफलता स्वरूप बन जाएंगे. అంటే ఏ సేవ అయినా సరే దాంట్లో ఈ రెండు విశేషతాలని ధారణ చేసుకుంటే అప్పుడు సఫలతా స్వరూపై సదా సఫలతా స్వరూప్ అయిపోతుంది. सफलता का आधार में ये रेंड विशेषता. स्लोगन. सेकंड में विदेही बनने का अभ्यास हो तो सूर्यवंशी में आ जाएंगे. बाप जब सेकंडలో విదేహి అయ్యే అభ్యాసం ఉంటే సూర్యవంశంలో వచ్చేస్తాం మనం. ఓం శాంతి. प्रेम की
संदेश हमारा, बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा, याद प्यार हम सबका देना, लावतन का नजारा, सच्ची लगन से बन जा बाबा के, सच्ची लगन से बन जा बाबा के, तू गले को हार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार, पंछी रे ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार, ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार, दुख हरता तुम सुख करता हो, गुणों के भंडार, हम सब बच्चे गाते हैं तेरी, हम सब बच्चे गाते हैं तेरी, महिमा अपरंपार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार, पंछी रे उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी, बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। जो पल बीते तेरी यादों में, पल बीते तेरी यादों में
वो पल अविनाशी होते हैं, वो पल अविनाशी होते हैं। हर पल को सफल बना देंगे, हर पल को सफल बना देंगे। तेरी याद कभी ना छोड़ेंगे, तेरी याद कभी ना छोड़ेंगे। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। यूं ही आप रहो संग संग बाबा, यूं ही आप रहो संग संग बाबा। इस दुनिया के सुख पाने क्या, इस दुनिया के सुख पाने क्या। लहराते रहे तेरी यादों में, लहराते रहे तेरी यादों में। उन यादों में खो जाएंगे, उन यादों में खो जाएंगे। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी। बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। तेरी याद का अमृत पीते हैं, तेरी याद